హాయ్ ఎవ్రీవన్, అందరూ ఈరోజు సండే స్పెషల్ ఏం ప్రిపేర్ చేశారండి? ఈ ఆర్ట్ బాక్స్లో ఉన్నది ఫిష్ బిర్యానీ అండి. ఫిష్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుందండి. మనం మటన్ బిర్యానీ తింటాము, చికెన్ బిర్యానీ తింటాము, ప్రాన్స్ బిర్యానీ తింటాము, అన్ని రకాల బిర్యానీలు మనం ప్రిపేర్ చేస్తామండి. ఇదైతే ఫిష్ బిర్యానీ అండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో బాస్మతి రైస్తో ఇది ఫిష్ బిర్యానీ అండి. ఈ బిర్యానీ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి తీసుకొని వచ్చిందండి. మరి ఫిష్ బిర్యానీ ఎంత బాగా చేసిందంటే మరి మాటల్లో చెప్పలేమండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మరి మాకైతే చాలా నచ్చిందండి. ఈ బిర్యానీ చాలా బాగా చేసిందండి. ఫిష్ బిర్యానీ చేయడం అంటే చాలా కష్టమండి. చాలా పర్ఫెక్ట్గా అయితే చాలా బాగా చేసిందండి. మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఏవైనా సరే చాలా సింపుల్గా చేసేయగలమండి. మరి ఫిష్ బిర్యానీ చేయడం అంటే మరి మాటలతో చెప్పే పని కాదండి. చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అండ్ ప్రాన్స్ బిర్యానీ ఏ బిర్యానీని సరే చాలా సింపుల్గా చేసేయగలమండి. మరి ఫిష్ బిర్యానీ చేయడం అంటే చాలా కష్టమండి. చాలా జాగ్రత్తగా, చాలా ఇదిగా చేయాలండి. ఎందుకంటే చేపలు విడిపోతూ ఉంటాయి కదండి. మరి ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేసిందో అమ్మాయి అయితే నాకు అసలు అర్థం కావటం లేదండి. నేనైతే ఇంత పర్ఫెక్ట్గా ఫిష్ బిర్యానీ అయితే చేయలేనండి. మరి అమ్మాయి అయితే చాలా బాగా చేసిందండి. టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మరి తిన్నారంటే మరి అసలు మరి ఇంకా వగలేమండి. ఈ బిర్యానీ అయితే అంత టేస్ట్గా చేసిందండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిందండి. ఎంత బాగా చేసిందండి. ఫిష్ చూసారా ఎక్కడ మొత్తం అసలు ఎక్కడ విడిపోకుండా చాలా ఫిష్ అయితే పర్ఫెక్ట్గా ఉండేలాగే చేసిందండి. మరి ఎలా చేసిందో ఏంటో ఏమో మరి నాకైతే తెలియదండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మరి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చిందని. చూసారా ఫిష్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మదీనా బీబీ మై రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మరి తప్పకుండా అందరూ కూడా ఈ ఫిష్ బిర్యానీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిందండి. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.